మీకు ఒకటి తెలుసా? ఏంటి డాడీ? మన ఊర్లో పిల్లలు మాయమైపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అది ఏదో తాంత్రిక విద్యను ఉపయోగించి చేస్తున్నారంట. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సరేనా? వెళ్ళండి, దిగెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. ఏటి బా పిల్లలు అలా మాట్లాడుకుంటుంటారు అనుకున్నా నిజమేనట్రా? నేను మొన్న విన్నాను రా, నిజమేనంట. దేనివల్ల? అదే ఎవరో శుద్ధ పూజలు చేస్తుండ్రట, పిల్లలు గట్ట ఉడికెళ్ళిపోతాండ్రట. అవన్నీ మూఢనమ్మకాలు లేరా, వదిలేరా. సర్లే. ఎవరు ఊరిడు కోచ్ ఎవరు ఇక్కడే ఉండేవారు కదా. అరే బా, ఈ సమస్యకి పరిష్కారం ఏంట్రా? నాకు తెలుసు, నా వెనకాల రండి. స్వామీజీ గారు, పిల్లలకు కనిపించట్లేదండి, పరిష్కారం ఏంటండి? ఊర్లో ఏం జరుగుతుంది అంతా నాకు తెలుసు. జై కాళీమాత. ఏమైంది స్వామీజీ? కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడేదే జరుగుతుంది. స్వామీజీ, దీనికి పరిష్కారం ఏంటి లేదా? పరిష్కారం ఉంది. చాలా ఏళ్ల క్రితం ఒక కుటుంబాన్ని మన గ్రామస్తులు అన్యాయంగా వెలేశారు. ఇప్పుడు అదే కుటుంబం తాంత్రిక శక్తులు క్షుద్ర పూజలు చేసి మన ఊరిపై పగ సాధించాలనుకుంటుంది. దాన్ని ఆపడం అసాధ్యం. అయితే దీనికి ఇంకేం పరిష్కారం లేదా స్వామీజీ? అంతా కనకదుర్గమ్మ వారు చూసుకుంటుంది. మీరు ఇక బయలుదేరండి. శుభం. ఈ సమస్యను ఎలాగైనా మనమే పరిష్కరించాలి. పరిష్కరిద్దాం.